వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. నర్సరావుపేట మండలంలోని పామిడిమారు గ్రామంలో బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ కె నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 8 మంది సీఐలు 15 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసుల సిబ్బంది పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేయగా ఆయుధాలుగా ఉపయోగించే కత్తులు, కర్రలు, గొడళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే ప్రజలు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, చట్టబద్ధంగా సమస్యలను పరిష్కరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి గ్రామం శాంతియుతంగా ఉండాలి అనే లక్ష్యంతోనే ఈ చర్యలు చేపడుతున్నామని రూరల్ సీఐ రామకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1వ, 2వ పట్టణ సీఐలు ఎంవి చరణ్, పి హైమారావు, ట్రాఫిక్ సీఐ లోకనాథం, రూరల్ ఎస్ఐ కిషోర్, 1వ, 2వ పట్టణ ఎస్ఐలు వంశీకృష్ణ, అశోక్, చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ అనిల్, రొంపిచర్ల ఎస్ఐ మణికృష్ణ, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్, ఏఎన్ఎస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా నర్సరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక 8 మంది సిఐలు, 12-15 మంది ఎస్ఐలు, అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు ఒక 80 మంది, మొత్తం ఒక 100 మందితో ఈరోజు పమిడిమర్రు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఈ గొడవలు జరుగుతాయి, ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డన్ సెర్చ్ ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 4:30 గంటలకి రావడం జరిగింది. ఈ 7-7:30 వరకు చేస్తూ ఉన్నాము. దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక 63 బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్. అలాగే 3 ఆటోలు, ఈ కర్రలు, కటార్లు, ఈ కొడవళ్ళు, గొడ్డలు దొరికినాయి. ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏమి లేకుండా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులకు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను.